చంటి పిల్లలకు డైపర్లను వాడటం ఇప్పుడు చాలా మామూలు విషయం. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలకు లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. చర్మంపై దురదలు, దద్దుర్లతో వేధించే డైపర్ ర్యాషెస్ అలాంటివే. గంటల తరబడి డైపర్లను అలాగే ఉంచటం వల్ల పిల్లల లేత చర్మం ఒరుపిడికి గురై ఇట్టే దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి మలమూత్రాదుల మూలంగా కూడా పిల్లల చర్మానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ల తాకిడి పెరుగుతూ ఉంటుంది. పసిపిల్లల్ని బాగా చికాకు పెట్టే డైపర్ ర్యాషెస్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చంటి పిల్లలకు డైపర్లను వాడటం మంచిదేనా? అంటే ప్రీవియస్లీ డైపర్ని వాడేవాళ్ళు కాదండి. ఇంతకుముందు పూర్వం ఏంటంటే మనకి ఇంట్లోనే గుడ్డతో తయారు చేసిన లంగోటాలు అలాంటివి వాడేవాళ్ళు. బట్ ఇప్పుడైతే చాలా వరకు చాలామంది పేరెంట్స్ ఏంటంటే లంగోటాలు వాడడం వల్ల, గుడ్డ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి, అండ్ బాగా డిస్పోజల్ అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో ఈజీగా ఉంటుంది కాబట్టి మనం డిస్పోజల్ డైపర్స్ రెగ్యులర్గా తరచుగా వాడుతున్నాము. సో కొన్ని మైనర్ థింగ్స్ మనం జాగ్రత్త చూసుకుంటే డిస్పోజల్ డైపర్స్ అనేవి మంచిదేనండి, ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని మనం జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. డైపర్ ర్యాషెస్ ఎందుకు వస్తాయి? సహజంగా మనం డైపర్స్ అనేది ఎవ్రీ 2 to 3 అవర్స్కి మార్చుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వెట్ అయ్యి డైపర్స్ కొంచెం మనకి నాసి రకం అంటే కొంచెం చీప్ క్వాలిటీ అయితే వాటి వెట్ అయితే త్వరగా మనకి ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి డైపర్ ర్యాష్ రావడానికి కారణం 3 అండి. అంటే ఒకటి ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా లేక, అండ్ ఏంటంటే డైపర్లో వెట్ అయిన తర్వాత టాక్సిన్స్ అంటే మనకి మోషన్ అండ్ యూరిన్ నుంచి నైట్రోజన్ అని చెప్పేసి రిలీజ్ అయ్యి ఆ టాక్సిన్స్ స్కిన్కి ఇరిటేట్ చేస్తాయి. స్కిన్కి ఇరిటేట్ చేయడం వల్ల మనకి డైపర్ ర్యాష్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి కెమికల్స్ అండి. అంటే మన డైపర్స్ 2 రకాలు వాడతాం. మనకి కాటన్ డైపర్స్ అండి, ఇంట్లో సహజంగా మనం ఉతికి మళ్ళీ తిరిగి యూజ్ చేసేది. ఇంకొకటి డిస్పోజల్ డైపర్స్. కాటన్ డైపర్స్ మనం బాగా డిటర్జెంట్స్ ఎక్కువ యూజ్ చేసిన అది స్కిన్ని ఇరిటేట్ చేసి మనకి ర్యాష్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ర్యాషెస్ కాకుండా డైపర్లతో ఇంకా ఎలాంటి సమస్యలు రావచ్చు? డైపర్స్ వల్ల మనకి ర్యాషెస్తో పాటు ఇంకా మనకి కొన్ని రకాల ఎలర్జీస్ రావచ్చండి. అంటే మనకి సహజంగా చెప్తున్నాం కదా, కాటన్తో వచ్చే డైపర్స్ వల్ల డిటర్జెంట్స్ బాగా ఎక్కువ వాడడం వల్ల అది మనకి స్కిన్ ఇరిటేట్ చేస్తాయి. సో ఇరిటేట్ చేయడం వల్ల ఏంటంటే డైపర్ ర్యాష్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతో పాటు ర్యాష్తో పాటు బాగా వెట్గా ఉంచి మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే మనకి తామరలాగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి పిల్లల్లో. డైపర్ల ఎంపిక, వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైపర్స్ ఎంపిక అనేదండి మన యొక్క ఆర్థిక స్థితి బట్టి ఎంచుకోవాలండి. అంటే కాటన్ డైపర్స్ అయితే మనకి ఎప్పుడు యూజ్ చేయొచ్చు, ఆల్వేస్ యూజ్ చేయొచ్చు, ఉతికి ఆరేసి మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే డిస్పోజల్ అయితే ఎప్పటికప్పుడు మనం డిస్పోజల్ చేసేయచ్చు. బట్ సహజంగా కొంచెం డిస్పోజల్ డైపర్స్ అనేది కొంచెం కాస్ట్ కూడుకున్నది కాబట్టి అది మనం ఎంచుకోవడం అనేది ఆర్థికంగా చూసుకొని ఎంచుకోవాలి. కాటన్ డైపర్స్ ఒకవేళ వాడుతూ ఉన్నామంటే ఖచ్చితంగా మనం డిటర్జెంట్స్ అనేవి దాంతో కడిగిన తర్వాత మళ్ళీ ఆ డిటర్జెంట్ పోయే వరకు వేడి నీటిలో చక్కగా శుభ్రంగా కడిగి అప్పుడు మనం కాటన్ డైపర్స్ అని యూజ్ చేయాలి. కాటన్ డైపర్స్ కొన్న వెంటనే కాకుండా ఒక 2 to 3 వాషెస్ అయిన తర్వాత వాడడం అనేది మంచిదండి. అదేవిధంగా మనకి డిస్పోజల్ డైపర్స్ వాడుతున్నప్పుడు ర్యాష్ వచ్చిన తర్వాత క్రీమ్ కాకుండా ప్రతిసారి మనం డిస్పోజల్ డైపర్స్ వేసే ముందు క్రీమ్ రాసి మనం డైపర్స్ వేయడం మంచిదండి. దానివల్ల మనం చాలా వరకు ర్యాషెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే డైపర్ ర్యాష్ వచ్చిన తర్వాత సహజంగా ఏంటంటే కొంచెం పిల్లల్లో 2 to 3 అవర్స్ అనేది మనం ఎవ్రీ 2 to 3 అవర్స్ చేంజ్ చేయాలండి డైపర్స్ని. అండ్ ఎయిర్ అనేది తగులుతూ ఉండాలి. కనీసం రోజుకి ఒక 1 to 2 అవర్స్ అనేది డైపర్ లేకుండా పిల్లల్ని ఉంచడం ఉత్తమం అండి. దాని తర్వాత మనకి బాగా డైపర్ ర్యాష్లా ఫామ్ అవుతే జింక్ ఆక్సైడ్ అని చెప్పేసి లేదంటే సిలికాన్ బేస్ మనకి ర్యాష్ క్రీమ్స్ వస్తూ ఉంటాయి. అవి యూజ్ చేస్తే 90% పిల్లలు తగ్గిపోయేది. ఒకవేళ అది డైపర్ ర్యాష్ కాకుండా కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి ఖచ్చితంగా ఫంగల్ ఆయింట్మెంట్స్ అనేవి వాడుకోవాలి. కొంతమంది పిల్లల్లో బాగా ఎక్కువగా సివియర్గా డైపర్ ర్యాష్ ఉంటే మనకి వెరీ లో డోస్ ఆఫ్ స్టిరాయిడ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు.
అది కూడా ఖచ్చితంగా డాక్టర్ సలహా మీద మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. డైపర్ ర్యాషెస్ని నివారించాలంటే వాటిని తరచూ మారుస్తూ ఉండాలి. అలాగే పిల్లల చర్మంపై తడి లేకుండా చూడాలి. మంచి నాణ్యమైన డైపర్లను మాత్రమే వాడాలి. డైపర్ మూలంగా తలెత్తిన ర్యాషెస్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి పిల్లలకు తగిన వైద్యం ఇప్పించాలి.